హలో ఫుడీస్, వెల్కమ్ టు మిస్టర్ కుకింగ్ ఫుడ్. ఈరోజు స్పెషల్ ఆంధ్రా స్టైల్ మటన్ కర్రీ. ఇది చాలా పాతకాలం ప్రిపరేషన్ ప్రాసెస్ అండి. చాలా బాగుంటుంది. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేయండి, మీకు ది బెస్ట్ టేస్ట్ అనేది తప్పకుండా వస్తుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఉప్పు నీటిలో నానబెట్టి శుభ్రం చేసుకున్నటువంటి 350 గ్రాముల మటన్ తీసుకొని అందులో 350 ml వాటర్ పోసుకొని 8 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మటన్ ఉడికేలోపు మనం మసాలాలు ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా మనం ఆనియన్ పేస్ట్ కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి అందులో 3 పచ్చిమిర్చి వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, అలాగే వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు పలుకులు కొన్ని వేసి మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్నటువంటి కడాయిలో 3 గరిటెలు నూనె వేసుకొని అందులో 10 కరివేపాకు ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ చాలామంది ఆనియన్స్ని పేస్ట్గా కాకుండా డైరెక్ట్గా వేసి చేసేస్తూ ఉంటారు. సో అది వేరే ప్రాసెస్ అండి. ఇలా ఆనియన్స్ని పేస్ట్గా చేసి వేయటం వల్ల గ్రేవీ అనేది మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఈ మటన్ కర్రీని నేను ఒకసారి మా రిలేటివ్స్ ఇంట్లో తిన్నానండి. చాలా బాగా చేశారు. సో అక్కడ నేర్చుకున్నాను ఈ ప్రాసెస్ అంతా కూడాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ని వేసి మరోసారి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరిలో వేయించిన జీడిపప్పు వేసి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్లోని వాటర్ని ఇప్పుడు ఈ పేస్ట్లో పోసుకోవాలి. ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఎక్కువ గ్రేవీ తినాలనుకునే వాళ్ళు కొబ్బరి పేస్ట్ని కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఈ కర్రీని ఫంక్షన్స్లో కానీ లేదా ఇంట్లో చిన్న అకేషన్స్కి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, మరో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ముక్క అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. 15 నిమిషాల తర్వాత చూసారు కదండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా చల్లుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీని మీరు గారెల్లో వేసుకొని తిన్నా కానీ అన్నంలో తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాని చల్లుకొని మరోసారి బాగా కలుపుకొని దించేసుకోవటమేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఆంధ్రా స్టైల్ ఓల్డ్ మటన్ కర్రీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూస్తారు కదా. ఇందులో మనం వేసినటువంటి కొబ్బరి పేస్ట్ వల్ల గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కలుపుకునేటప్పుడు. చూసారు కదా ఫుడీస్, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.